ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక ఆధ్యాత్మిక వాక్య సందేశాన్ని వినటానికి ఈ ఆన్లైన్లో ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనము వరకు నేను చదువుతాను. శ్రద్ధగా వినండి. దేవుని వాక్యాన్ని చివరి వరకు వినటానికి ప్రయత్నించండి. చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఈనాడు క్రైస్తవ సమాజానికి, నిజమైన క్రైస్తవుడికి ఉపయోగకరమైనటువంటి విషయాలు మాట్లాడటానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. లేఖనాలు చూద్దాము. 2వ దినవృత్తాంతములు 26:11 నుండి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్య అనువాని చేతి క్రింద నుండిరి. ఖజానాదారుడగు మయాషేయాయు ప్రధానమంత్రియగు యోహియేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై ఉండిరి. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజునకు సహాయము చేయుటకే శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద నుండెను. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ప్రార్థన చేసుకుందాము. వాక్యపు వివరణలో దేవుడు సహాయము కోరుకుందాము. కృపా సత్య సంపూర్ణుడు అయిన నా ప్రియమైన దేవా, కరుణా సంపన్నుడా, శక్తిమంతుడా, బలవంతుడా, నీతిమంతుడా, అద్వితీయ సత్యదేవుడా, కరుణా సాగరుడా, కృపా సాగరుడా, నీకు వందనాలు. చదవబడిన పరిశుద్ధ వాక్య భాగములో నుండి మాతో మాట్లాడండి. మమ్మలను బలపరచండి, మమ్మలను స్థిరపరచండి. నీ కృపచేత మమ్మలను నడిపించమని, సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ రాజైన ఉజ్జియా గురించి మనం చదివాము. ఈ ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఇతడు దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడని చూస్తున్నాము. ఆ తర్వాత స్థిరపడిన తర్వాత మనసునందు గర్వించి దేవుని విషయంలో తొలగిపోయినట్లుగా కూడా మనం ఈ అధ్యాయంలోనే చూస్తున్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము, ఈరోజు వాక్య సందేశానికి అవసరమైన విషయం ఏంటంటే, ఈ ఉజ్జియా సైన్యము కలిగి ఉండెను. అది మొదటిది. రెండవది, ఆ సైన్యమునకు డాళ్లను, ఈటెలను, శిరస్త్రాలములను, విల్లులను, వడిసేలను, అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ఇలాగ యంత్రాలను, ఆయుధాలను కూడా సైన్యానికి సిద్ధపరిచాడన్నమాట. అది మనం ఇక్కడ చదువుకున్నది. నేను ఇదివరకు ఇదే మూలవచనం మీద డాళ్లను గూర్చి వాక్య పరిచర్య చేశాను. ఈ డాళ్ళు అనేది ఆధ్యాత్మికముగా ఎలాగ ఉన్నది బైబిల్ గ్రంథములు అనేది నేను వాక్య పరిచర్య చేశాను. డాలును పట్టుకొనుడి అని మీరు తెలుగులో టైప్ చేస్తే ఆ మెసేజ్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. లేదా నా నెంబర్కు వాట్సాప్ చేస్తే ఆ మెసేజ్ నేను లింకు పంపిస్తాను. ఈరోజు సందేశం ఏంటంటే, ప్రతి సేవకుడు కానీ ప్రతి సంఘము కానీ
సైన్యాన్ని ప్రిపేర్ చేయాలి మొదట. రెండవది ఆ సైన్యమునకు ఆయుధములు ఇవ్వాలి. మూడవది ఆ ఆయుధములు ఎలా వాడాలో నేర్పించాలి. చాలామంది సేవ చేస్తున్నారు కానీ వాళ్ళ సేవలో విశ్వాసులుగానే ఉంటున్నారు, సైనికులుగా తయారవ్వటం లేదు. క్రీస్తు యేసు యొక్క సైనికులుగా మనము తయారు కావాలి. సైనికులుగా అంటే సైనికుడు ఏం చేస్తాడు? దేశాన్ని కాపాడుతాడు, ప్రాణాన్ని పణంగా పెడతాడు, దేశం కొరకే జీవిస్తాడు. క్రీస్తు సైనికులుగా మనం చేయటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి క్రీస్తు కొరకే జీవించేలాగా చేయటం, క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేలాగా చేయటం, క్రీస్తు విరోధులకు అతడు ఒక సైనికుడిగా పనిచేయటం, పని చేయగలిగిన సామర్థ్యమును అతనికి నేర్పించటం, సైన్యము ప్రిపేర్ చేయటం అంటే అది. ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అది ఎంత గొప్ప సైన్యమో, ఎంత పెద్ద సైన్యమో, ఎన్ని వందల మందో, వేల మందో, లక్షల మందో అక్కడ రాయబడి ఉంది. నీ జీవితంలో ఒక్కడనన్నా క్రీస్తు సైనికుడిగా నువ్వు తయారు చేసావా? ప్రతి సంఘము కూడా ప్రశ్నించుకోవలసిన విషయం, ప్రతి సేవకుడు కూడా ప్రశ్నించుకోవలసిన విషయం. ఒక్కడనన్నా నేను క్రీస్తు సైనికునిగా తయారు చేశానా? ఎంతమందిని క్రీస్తు సైనికులుగా నీవు తయారు చేశావు? అది మనం మొదట నేర్చుకోవలసిన పాఠం. రెండవది, ఆ సైన్యమునకు ఆయుధాలు తయారు చేసి పెట్టాలి. ఆ సైన్యమునకు ఆయుధాలు ఇవ్వాలి. ఇది మనకి రెండవదిగా నేర్పిస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ ఆయుధాలు ఏంటో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అయితే దీనికంటే ముందు మనం తెలుసుకోవలసింది ఏంటంటే, శత్రువు ఎప్పుడూ కూడా మన దగ్గర ఆయుధాలు లేకుండా చేయటానికి ప్రయత్నిస్తాడు. ఆయుధాలు లేకుండా వాడు చేసినప్పుడు విజయం వాడికి లభిస్తుంది. వాడి దగ్గర ఆయుధాలు ఉంటాయి, మన దగ్గర ఆయుధాలు ఉండవు. ఇప్పుడు కూడా కొన్ని దేశాల వారు కొన్ని దేశాల మీదకి యుద్ధాలకి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆయుధాలు ఉండవు, వారి దగ్గర అణుబాంబులు ఉండవు, సామర్థ్యం కలిగిన ఆయుధాలు కొన్ని ఉండకపోవటం వలన యుద్ధానికి వెళ్ళటానికి భయపడతారు. అయితే దుష్టుడు ఏం చేస్తాడంటే ఆల్వేస్ శత్రువు దగ్గర ఆయుధాలు లేకుండా చేస్తాడు. అప్పుడు వానికి విజయము కలుగుతుంది. ఒక ఉదాహరణకు బైబిల్లో నుంచి ఒక మాట మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనము. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కులను, పారలను, గొడ్రండ్లను, పోటుకత్తులను, పదును చేయించుకొనుటకే ఫిలిస్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. దేవుడు ఈ మాట బైబిల్లో ఎందుకు రాయించాడు అనంటే, అసలు ఫిలిస్తీయుల యొక్క కుయుక్తి ఏంటంటే, ఇశ్రాయేలీలు కత్తులు చేసుకోకూడదు, ఈటెలు చేసుకోకూడదు. అలా చేసుకునే ఆ కమ్మరవాండ్రు లేకుండా చేశారు. అంటే మీరు ఆలోచించండి, యుద్ధం వచ్చినప్పుడు వారి దగ్గర ఆయుధాలు ఉండకపోతే వారి మీద యుద్ధము ఈజీగా మనము గెలచ్చు అనేది ఫిలిస్తీయుల యొక్క ఉద్దేశం. సాతాను కూడా ఈనాడు క్రైస్తవ సమాజానికి ఎలాంటి బోధలు నేర్పిస్తున్నాడంటే, అతడు సైనికుడిగా అయ్యే బోధలు నేర్పించడు. అట్లాంటి సేవకుల్ని ఎక్కువగా సాతాను సంబంధమైన సేవకులు ఈనాడు ఉన్నారు. వాళ్ళ సేవలో క్రీస్తు సైనికులు తయారవ్వరు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల ద్వారానే క్రీస్తు సైనికులు తయారవుతారు. రెండవది, ఒకవేళ క్రీస్తు సైనికులను తయారు చేసిన వారి చేతికి ఆయుధాలు లేకుండా చేయాలనేది దుష్టుని యొక్క ఆలోచన. కాబట్టి మనమేం చేయాలంటే ఆయుధాలను తయారు చేసి వారికి ఇవ్వగలగాలి. అఫ్కోర్స్ ఆయుధాలు లేకుండా కూడా దుష్టిని జయించవచ్చు, జయించగలం, దేవుడు చేయగలడు. కానీ ఆయుధం అనేది అవసరమే. మీరు చూడండి, ఏలా లోయలో
ఫిలిస్తీయుడైన గొలియాతును దావీదు కొట్టినప్పుడు అతడు ఈటెను తీసుకొని అతడిని కొట్టాడు. అంటే ఆయుధం అవసరమా కాదా అంటే ఆయుధము అవసరము. ఆయుధం అవసరం. ఆయుధాలు తయారు చేసుకోవాలి, ఆయుధాలు నిర్మించుకోవాలి. ప్రతి దేశము కూడా ఆయుధాలు ఎందుకు సిద్ధపరుస్తుంది? గవర్నమెంట్ ప్రతి సైనికుడికి జీతం ఎందుకు ఇస్తుంది? ఆయుధాల కొరకు ఇంత బడ్జెట్ అని ఎందుకు కేటాయిస్తుంది అంటే యుద్ధం వచ్చినప్పుడు ఆయుధాలు లేకపోతే మనం చేతకాని వారం అయిపోతాం, మన దేశం ఇంకొకటి సొత్తు అయిపోతుందన్న భయంతో సైనికులను తయారు చేస్తారు, ఆయుధాలను ప్రిపేర్ చేస్తారు, ఆ సైనికులకు ధైర్యమును కూడా కలుగజేస్తారు. ఆ సైనికులు ఆయుధాలను ఎలా వాడాలో కూడా నేర్పిస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో మనమందరము కూడా యుద్ధ రంగములో ఉన్నాము. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనం పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఈ జీవనమంతా ఒక యుద్ధమే. మనం యుద్ధంలో ఉన్నాము. క్రీస్తులోనికి వచ్చామంటే ఒక యుద్ధం. బైబిల్ చెప్తుంది కదా, ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అన్నాడు. ప్రవేశించటానికే, క్రీస్తు మార్గములో రావటానికే ఎంతో పోరాటం అవసరమవుతుంది. వచ్చిన తర్వాత ఇంకెన్ని పోరాటాలు మనం ఎదుర్కోవాలి, ఎన్ని దురాత్మలను ఎదుర్కోవాలో, ఎన్ని కష్టాలను ఎదుర్కోవాలో, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాలో, వాటన్నిటిని జయిస్తూ క్రీస్తు సైనికుడిగా నీవు వర్ధిల్లుతూ ధైర్యముతో ఉంటూ దేవుని రాజ్యాన్ని నీవు చేరుకోవాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అది అలాంటి మనకు ఆయుధాలు లేకుండా దుష్టుడు చేయటానికి ప్రయత్నిస్తాడు. అలాంటి స్థితి మనకు కలగకుండగా ఉజ్జియా చేసినట్లుగా మనము ఆయుధాలను సిద్ధము చేసుకోవాలి. ఉజ్జియా ఎలాంటి ఆయుధాలు సిద్ధపరిచాడో మనం చదువుకున్నాం. డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, విల్లులను, వడిసెలను, అంబులను, పెద్దరాలునేమి, ఇంకా యంత్రములను ఎన్నో తయారు చేసి బురుజులలోను దుర్గములలోను పెట్టాడట. ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎటువంటి ఆయుధాలు కలిగి ఉండాలి, అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు క్రైస్తవుడిగా మనకు డాళ్ళు అవసరం లేదు, క్రైస్తవుడిగా మనకు ఈటెలు అవసరం లేదు, శిరస్త్రాణం అవసరం లేదు. మనదంతా ఆత్మ సంబంధమైన యుద్ధము కనుక ఆత్మ సంబంధమైన యుద్ధోపకరములను మనము సిద్ధము చేసుకోవాలి. కనుక ఆ ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏమిటో ఒక్కొక్కటిగా బైబిల్లో నుంచి మనము చూద్దాము. మొదటిగా పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాము. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనము. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుడి అన్నాడు. అంటే ఇక్కడ శ్రమపడే మనస్సు క్రీస్తుది, శ్రమ పడటానికి ఇష్టపడిన మనస్సు క్రీస్తుది. అలాంటి మనస్సునే మనము కూడా ఆయుధముగా ధరించుకొనుడి అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో శ్రమ అనుభవించటం ఇష్టం లేదు. ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. ఈజీ మనీకి. హైదరాబాద్లో నేను అనుకోకుండా ఒక పాస్టర్ గారిని కలిశాను. చాలా పెద్ద సేవకుడు, ఆయనకి బాగా డబ్బు ఉంది, మంచి సంఘం కట్టుకున్నాడు. అతనికి ఒక కొడుకున్నాడు. అతడు మాస్టర్స్ చేశాడు, సాఫ్ట్వేర్ చదువుకున్నాడు, మాస్టర్స్ చేశాడు. అతనికి అమెరికాలో ఉద్యోగం అవకాశం ఉంది. నెలకి 8 లక్షల వరకు సంపాదించుకోవచ్చట. ఉద్యోగం చేస్తాను అంటున్న ఆ కుమారుడికి ఆ దైవ సేవకుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని సేవ చేయాలిరా, ఇంత కష్టపడి నేను సంఘం కట్టాను, నిన్న ఆత్మలు సంపాదించాను, నా తర్వాత నా లెగసీని, నా వారసత్వాన్ని నువ్వు పుచ్చుకొని దేవుని సేవ చేయాలి. నిన్ను చదివించింది నీకు ఒక డిగ్రీ ఉండటానికే, ఉద్యోగం చేయటానికి కాదు. లేదు నాన్న, నాకు 8 లక్షల జీతం వస్తుంది అని అంటే ఆ దైవ సేవకుడు అంటున్నాడు, సేవలో నెలకి 15 లక్షల కానుకలు వస్తున్నాయి మనకి, నువ్వు అక్కడికి కష్టపడేదేంటి అంటున్నాడు. అంటే సేవ అతడు చేయాలనేది మంచి ఆలోచనే, కానీ అతనికి సేవా పిలుపు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. సరే, అతనికి సేవా పిలుపు ఉందనుకో,
డబ్బాసను నేర్పించకూడదు, శ్రమపడి సేవ చేయటం నేర్పించాలి. ఒక దైవజనుడే తన కుమారుడికి శ్రమను నేర్పించకపోతే తన సంఘానికి వచ్చిన విశ్వాసులకు శ్రమలలో మీరు క్రీస్తు మనస్సును ఆయుధమును ధరించుకునుడని ఎలాగూ బోధించగలుగుతాడు? ఈనాడు శ్రమపడే మనస్సు క్రైస్తవుల్లో చాలామందికి లేదు. ఆ మనస్సు లేని ప్రతివాడు క్రీస్తు సైనికుడు కాడు. ఏ నింద నీకు రాకూడదు, ఏ కష్టము నీకు రాకూడదు, ఏ అప్పుల సమస్యలు ఉండకూడదు, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, ఏ నష్టము నీకు కలగకూడదు. అంత సాఫీగా జరిగిపోతుందంటే అది క్రైస్తవ్యమే కాదు, అతడు క్రీస్తు సైనికుడిగా ఉండే అవకాశము లేనే లేదు. కనుక శ్రమపడే మనస్సు ఆయుధముగా మనము ధరించుకోవాలి. ఈ ఆయుధము నీకున్నదా? ఈ ఆయుధము నీవు కలిగి ఉన్నావా? ఈ ఆయుధము నీ యొద్ద ఉన్నదా? అంత్యబద్ధ క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అనేకమైన శ్రమలు, హింసలను కలుగజేస్తాడు క్రైస్తవులకు. ఈ ఆయుధం అనే మనస్సు నీవు ధరించుకున్న వాడవైతే వానిని జయించే శక్తితో దేవుడు నిన్ను నింపుతాడు. అసలు వాడు వచ్చేంత వరకు ఎందుకు? ప్రస్తుతం కూడా సాతానుడు చాలామందిని ఇబ్బందుల్లో కొలిమిలో పడేయట్లేదా? కష్టాల కొమ్మిలో కొలిమిలో పడేయట్లేదా? నష్టాలు తీసుకురావటం లేదా? బాధలు కలిగించటం లేదా? అనేక సమస్యలను సృష్టించటం లేదా? కుటుంబాలను విడదీయటానికి ప్రయత్నించటం లేదా? అలాంటి శ్రమలన్నిటినీ భరిస్తూ క్రీస్తు కొరకు జీవించే మనస్సు నీకున్నదా? అదే ఒక గొప్ప ఆయుధం అవుతుంది. ఈ ఆయుధము మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కనుక మొట్టమొదటి ఆయుధం ఏమిటంటే శ్రమపడే మనస్సు అనే ఆయుధము మనము కలిగి ఉండాలి. రెండవది మనం బైబిల్లో నుంచి చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 7వ వచనము, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ఇక్కడ మనం ఒక పాయింట్ని బయటికి తీసుకొద్దాం. సత్యవాక్యము చెప్పుట వలనను అని అంటున్నాడు. అంటూ నీతి ఆయుధములు కలిగి ఉన్నాము అని కూడా అన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిందంటే సత్యవాక్యము అనే ఒక ఆయుధం ఉన్నది. వాక్యం అందరికీ దొరికింది, కానీ వాక్యములో సత్యము దొరకలే. వాక్యము చాలామందికి దొరికింది కాబట్టి దశమ భాగాల గురించి చెప్తారు. వాక్యము దొరికింది, దేవుని ప్రేమను గురించి చెప్తారు. వాక్యము దొరికింది, ప్రసంగాలు అదరగొట్టేస్తారు. కానీ అందులో సత్యం ఉందా లేదా అన్నది కావాలి. సత్యము లేని వాక్యము దానివలన ఉపయోగం ఉండదు. వాక్య సత్యము తెలుసుకోవాలి. ఒకే వాక్యములోని దుర్బోధ పుట్టుకొస్తుంది, ఒకే వాక్యములో నుండి సత్యబోధ కూడా పుట్టుకొస్తుంది. వాక్యాన్ని వక్రీకరిస్తే దుర్బోధ అయిపోతుంది. వాక్యము ఏ ఉద్దేశముతో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో ఆ సత్యాన్ని బయటికి తీసుకొస్తే అది సత్యవాక్యం అవుతుంది. అటువంటి ఆయుధము ఈనాడు సంఘమునకు అవసరము, సంఘానికి అవసరం. ఈ ఆయుధము చాలా సంఘాల్లో లేదు. చాలా సంఘాల్లో సత్యవాక్యము లేదు. అసలు సత్యవాక్యము సంగతి ఎందుకు? వాక్యమే లేని సంఘాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఆయన మంచిగా పాట రాశాడు, పాట హిట్ అయిపోయింది, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయాయి, అనేక సంఘాల్లో పాడుకుంటున్నారు, చాలామంది ఫాలోవర్స్ వచ్చేసారు ఆయనకి. అంతే, హీ ఈజ్ ఎ పాస్టర్. అతడు ఒక సేవకుడు అయిపోయాడు. అతనికి వాక్యం తెలియదు. సభలకు పిలిచేస్తున్నారు, పాట హిట్ అయింది కదా అని, పాటలు బాగా పాడుతున్నాడు కదా అని సభల్లో పెద్ద పెద్ద వాల్ పోస్టులు వేసి పలానా దైవ సేవకుడు వస్తున్నాడని పిలుస్తున్నారు. అక్కడికి పోయి పాటలతో కాలక్షేపం, ఆ పాడిన పాట అటు తిప్పి ఇటు తిప్పి పాడటం, వాక్యం చెప్పే సమయానికి బెబ్బెబ్బే అనటం. ఇలాగా
సత్యవాక్యము తెలియక సేవ చేసేస్తూ ఉన్నవారు ఉన్నారు. అది ఆయుధమే కాదు, దుష్టుడు దగ్గర సులభముగా ఓడిపోతాడు. ఈ లోకరీతిగా ధనము సంపాదించవచ్చు, కీర్తి సంపాదించవచ్చు, కానీ క్రీస్తు సైనికుడిగా ఉండి ఆయుధము ధరించిన వాడుగా నీవు ఉండలేవు. సత్యవాక్యము చేత, సత్యవాక్యమును ఆయుధమును మనము ధరించుకోవాలి. సత్యవాక్యమును సరిగ్గా ప్రకటించటం నేర్చుకోవాలి. చాలామందికి సత్యవాక్యము ప్రకటించకపోవటము వలనే దేవుని తీర్పు దినమున వారు సిగ్గునొందుతారని బైబిల్ చెబుతుంది. ఒకసారి ఆ మాటను మనం చూద్దాము. తిమోతి పత్రిక చూద్దాం, ఒకసారి చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అన్నాడు. దేవుని ఎదుట యోగ్యునుగాను, తర్వాత సరిగ్గా ఉపదేశించువానుగాను అన్నాడు. అంటే సరిగ్గా ఉపదేశించిన వాళ్ళు కూడా ఉన్నారు. పిట్ట కథలు చెప్పుకుంటూ, కుటుంబ కథలు చెప్పుకుంటూ, పనికి మాలిన జోకులు వేసుకుంటూ కాలక్షేపం చేసే ప్రసంగికులు లేరా? వాక్యాన్ని అందించే వాళ్ళు లేరు. సరైన ఉపదేశం చెప్పరు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించరు. నిన్ను నీవే దేవునికి కనపరుచుకునుము అనంటే అసలు విషయం ఏంటంటే, ప్రతి బోధకుడు నేను చేస్తున్న బోధ దేవుడు వింటున్నాడనే జ్ఞానముతో బోధించాలి. ప్రజలు వింటున్నారు కాదు. దేవుడు వింటున్నాడు, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, దేవుని ఎదుట నేను పరీక్ష రాస్తున్న వాని వలె ఈ వాక్య పరిచర్య చేయాలి అనుకుంటే సత్యవాక్యమే ప్రకటించటానికి అతడు మనసు స్థిరపడుతుంది, సిద్ధపడుతుంది. ప్రజలు మెప్పు కోరుకోవటానికి ప్రసంగించే ప్రతి ప్రసంగికుడు ఎప్పటికీ సత్యవాక్యమును చెప్పలేడు. అందుకే సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానుగాను నిన్ను నీవే కనపరుచుకొను అన్నాడు. ఇంకొక మాట ఏంటో తెలుసా? సిగ్గుపడనక్కరలేని పనివానుగాను అని కూడా అన్నాడు. అంటే కొంతమంది సిగ్గుపడతారు దేవుని ముందు. తీర్పు దినాన బోధకులందరూ నిలబడినప్పుడు, అయ్యా నేను 1,00,000 ప్రసంగాలు చేశాను, 18,000 ప్రసంగాలు చేశాను, 20,000 ప్రసంగాలు చేశాను అని అంటే నీ ప్రసంగాలన్నీ సిగ్గుపడాల్సినవేరా. ఒక్కటి కూడా సత్యము చెప్పలేదు. నువ్వు సత్యవాక్యమును నువ్వు ఎప్పుడు సరిగ్గా చెప్పు. అంతా నీ స్వలాభం కొరకు చెప్పుకున్నావు, నీ స్వార్థం కొరకు చెప్పుకున్నావు అని దేవుడు అడుగుతాడు. అట్లాంటి వారు దుష్టుని దగ్గర ఓడిపోతారు, దుష్టుని జయించలేరు. దుష్టుని జయించగలిగిన ఆయుధం ఏమిటంటే సత్యవాక్యము. సత్యవాక్యమును ఆయుధమును మనము ధరించుకోవాలి. ఇది వాక్యము మనకి నేర్పిస్తున్నటువంటి రెండవ ఆయుధము. మూడవ ఆయుధమును గూర్చి బైబిల్లో మనం చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అన్నాడు. ఇక్కడ సాధనములుగా అన్న దగ్గర 2 అని చిన్న అక్షరాలతో ఉంది. పుట్నోట్లో ఆయుధములుగా అప్పగించుడి. నీతి సాధనములుగా అంటే నీతి ఆయుధములుగా దేవునికి అప్పగించుడి. ఏ ఆయుధాలు అంటే అవయవములు నీతి ఆయుధములుగా అప్పగించమంటున్నాడు. అంటే నీతిని అనుసరిస్తూ మన శరీరములోని ప్రతి అవయవమును నీతి చేత నింపబడుతూ నీతి ఆయుధములుగా దేవునికి మన అవయవాలను అప్పగించుకోవాలి. కనుక నీతి అనే ఆయుధమును ధరించాలి మనం. ఈనాడు నీతి ఎక్కడుంది? నీతి లేని బోధకులు ఉన్నారు, నీతి లేని మంచి ప్రవర్తన లేని విశ్వాసులు ఉన్నారు. నీతి ఉండదు. ఒకరికి అన్యాయం చేసే విషయంలో వెనకాడరు,
కానీ పెద్ద బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తారు. ఒకటి దగ్గర దోచుకునే విషయంలో వెనకాడరు, నీతి అనేది అక్కడ ఉండదు. కానీ ఒక అరగంట ప్రార్థన చేసేస్తారు. నీతి గురించిన అవగాహన ఉండదు. వర్షిప్ లీడర్లు అయిపోతారు కొంతమంది. నీతిగా మాట్లాడరు, న్యాయంగా మాట్లాడరు, నీతిని కనపరచరు. కానీ ప్రసంగికులైపోతున్నారు, బోధకులైపోతున్నారు, క్రైస్తవులు అనబడుతున్నారు, మంచి మంచి ప్రశంసలు పొందుకుంటున్నారు. నీతిని నీవు ధరించాలి ఆయుధముగా. నీతిగా మాట్లాడటము చేయాలి. నాకు ఒక హౌస్ ఇష్యూ ఉంది. కొంతమంది పాస్టర్లు, పెద్దలు పాస్టర్లు అన్న వాళ్ళ దగ్గరికి ఆ ఇష్యూని తీసుకెళ్ళి మాట్లాడితే ఆస్తి ఎవరు సంపాదించారు అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఆ ఆస్తి సంపాదించడానికి ఈయనే అర్హుడు, ఈయనే సంపాదించుంటాడు అనేది కూడా వాళ్ళకి తెలుసు. నా తమ్ముడు సంపాదించలేదని సంగతి తెలుసు. అయినా అందులో ఏదో తమ్ముడు కదా జాలిపడి కొంత పోయి ఆడు బ్రతుక్కుంటాడని చెప్పట్లే. చాలా కాలంగా వాడు అక్కడ ఉన్నాడు కదా, అది వాడిదే. నువ్వు ఎక్కడో సింగపూర్లో ఉన్నావు, ఎక్కడో సింగపూర్లో వర్క్ చేసుకుంటూ ఉన్నావు కాబట్టి ఇక దాని మీద నీకు ఆశ వదిలేసుకో అని చెప్తున్నాడు. ఇది న్యాయమైనదేనా? ఇది నీతిగా ప్రవర్తించటమేనా? ఆలోచించండి. నీతి లేకుండగా, నీతి అనే ఆయుధమును ధరించకుండగా దుష్టుని మీద యుద్ధము చేయలేము. ఇట్లాంటి వాళ్ళు చాలామంది దుష్టుని చేతిలో ఆల్రెడీ ఓడిపోయారు, ఓడిపోతూనే ఉంటారు. నీతి ఎప్పటికీ కూడా నిన్ను నిలబెడుతుంది, నిన్ను బలపరుస్తుంది, నీకు విజయమును చేకూరుస్తుంది. కనుక నీతి అనే ఆయుధమును మనము ధరించుకోవాలి. ఇది మూడవది. నాలుగవ ఆయుధమును గురించి చెబుతున్నాను, దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు చదువుదాం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచునప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని అంటున్నాడు. ఇక్కడ కూడా మనము ఆలోచిస్తే జ్ఞానము అనే ఒక పదము మనకు కనబడుతుంది. దేవుని గూర్చిన జ్ఞానము అని మనకి కనబడుతుంది. ఆయుధము అనే పదము కన్నా కూడా జ్ఞానము అని కనబడుతుంది. ఆ జ్ఞానం అంట వితర్కములను, దేవుని జ్ఞానమును అడ్డగించు ఆటంకములను పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చేస్తున్నారంట. అంటే జ్ఞానముతో క్రీస్తుని ప్రకటించాలి. నేను నిజమైన దేవుడని ప్రకటించటానికి అడ్డంగా ఉన్నవి, ఆటంకంగా ఉన్నవి, మతోన్మాదులు వేస్తున్న ప్రతి తిక్క ప్రశ్నకు సరైనటువంటి సమాధానము జ్ఞానముగా చెప్పగలగటమే ఆయుధము అన్నమాట. అంటే జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానము అనే ఆయుధమును మనము ధరించుకోవాలి. దేవుడు జ్ఞానము గూర్చి ఒక గొప్ప వాగ్దానం చేశాడు. యాకోబు పత్రిక 1:5లో ప్రతి క్రైస్తవుడు ఆ వచనం కొరకు ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవాలి. బోధకులైతే మరెక్కువగా ఆ వచనము కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ మనం చూస్తే ఏమని రాయబడిందంటే, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఆయన ఎవరిని గద్దింపడు అంట. ఎవరిని గద్దింపుడునంటే చదువులేనోడు అడుగుతున్నాడే నేను ఎలాగిస్తానని అండు. చదువున్నోడు కానీ చదువులేనోడు కానీ, బుద్ధిహీనుడు కానీ బుద్ధి లేనోడు కానీ, అసలు ఎవరన్నా సరే, డబ్బున్నోడు కానీ డబ్బు లేనోడు కానీ, ఎవరడిగినా సరే జ్ఞానం ఇవ్వటానికి, దేవుని గూర్చిన జ్ఞానం ఇవ్వటానికి ఆయన ఇష్టపడే ఈ వాగ్దానాన్ని ఇచ్చారు.
ఎప్పుడైతే దైవ సంబంధమైన జ్ఞానము కొరకు మనము ప్రార్థిస్తామో దేవుడు జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తాడంట, అన్లిమిటెడ్గా. నువ్వు ఎంత అడిగితే అంత ఆయన ఇస్తానని జ్ఞానము విషయంలో ఎందుకు వాగ్దానం చేశాడు అనంటే, ఆ జ్ఞానమును ఆయుధముతో వితర్కములను, క్రీస్తును సువార్తకు ఆటంకం నిలిచిన ప్రతి ఆటంకమును, మతోన్మాదులు వేస్తున్న ప్రతి తిక్క ప్రశ్నలకును సమాధానం చెప్పే సామర్థ్యం అన్నమాట. ఆ ఆయుధమును మనము ధరించుకోవాలి. ఈ ఆయుధము సిద్ధపరచుకున్నావా నువ్వు? ఒకవేళ నేను సువార్తకి వెళ్తే ఎవడైనా నాకు ఈ ప్రశ్న వేస్తే దానికి ఎలా సమాధానం చెప్పాలి, దాని గురించి ఎలాంటి సబ్జెక్టు నా దగ్గర ఉండాలని ఆ జ్ఞానము చేత నువ్వు నింపబడుతున్నావా? ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళిపోతున్నావా? ఆలోచించండి. కొంతమంది మతోన్మాదులు వేసే ప్రశ్నలకు సేవకులు కొంతమంది సమాధానం చెప్పలేకపోతున్నారంటే క్రీస్తును గూర్చిన జ్ఞానోపదేశము వారి హృదయములో లేదు. ఆ జ్ఞానము వారు సంపాదించుకోలేదు, దాని కొరకు ప్రార్థన చేయలేదు, దాని కొరకు అభ్యాసం చేయలేదు, దాని కొరకు ప్రయాసపడలేదని అర్థం. కనుక క్రీస్తుని గూర్చిన జ్ఞానము అను ఆయుధమును మనము ధరించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఐదవదిగా మనం బైబిల్లోని చూద్దాం ఎటువంటి ఆయుధం మనం ధరించుకోవాలి అనే విషయంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు అన్నాడు. దుష్టుడు ఎన్నో అగ్ని బాణములు వేస్తాడు. అగ్ని అంటే శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు. అలాంటి బాణాలు ఎన్నో నీ మీదకి వేస్తుంటాడు. వాటిని జయించటానికి నీ దగ్గర డాలు అనే ఆయుధం ఉండాలి. డాలుని నీవు పట్టుకోవాలి. అదేంటంటే విశ్వాసమును డాలు అన్నాడు. విశ్వాసమును ఒక గొప్ప వెపన్ని నీవు ధరించాలి. విశ్వాసమును డాలును, విశ్వాసమును ఆయుధమును నీవు కలిగి ఉండాలి. దానితో నీవు దుష్టిని జయించగలుగుతావు. అది ఇక్కడ మనకి చెప్పబడుతున్నది. విశ్వాసము, యేసు దేవుడు అనే విశ్వాసం ఉన్నది, మనం పరలోకం వెళ్తామనే విశ్వాసం ఉన్నది. కానీ దుష్టుని జయిస్తామనే విశ్వాసము విషయంలో చాలామంది బలహీనులైపోతారు. ఆ విశ్వాసము కలిగి మనం ఉండాలి. విశ్వాసముతో రాజ్యములను జయించిరి అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా. విశ్వాసముతో రాజ్యాలను జయించారు, సింహాల నోళ్లను మూయించారు. కనుక విశ్వాసమును ఆయుధమును మనము ధరించాలి. విశ్వాసముతో ఎప్పుడు నింపబడుతూ ఉండాలి. విశ్వాసము కొదువైతే లూకాసు వార్త 17:5లో రాయబడినట్లుగా మా విశ్వాసమును వృద్ధి చేయము అని ప్రార్థించాలి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో అపనమ్మకంగా ఉన్నటువంటి ఒక యాయిరను వ్యక్తి అపనమ్మకం నాకు లేకుండా విశ్వాసముతో నింపుమని ప్రార్థించాడు. ప్రార్థించుకోవాలి. విశ్వాసమును డాలు, విశ్వాసమును ఆయుధము మనం కలిగి ఉండాలని బైబిల్ మనకి ఇక్కడ నేర్పిస్తుంది. అదే ఎఫెసీ పత్రికలో 6వ ఆయుధాన్ని మనం పికప్ చేసుకుందాం 17వ వచనంలో. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అన్నాడు. ఇక్కడ ఒక ఆయుధం కనబడుతుంది, ఖడ్గము అనే ఆయుధం. అదేంటంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అన్నాడు. వాక్యమును ఖడ్గము కాదు, వాక్యమును ఆత్మ ఖడ్గము అన్నాడు. ఆత్మ బోల్డ్గా రాసి ఉంది కదా, అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీకిచ్చే సందేశమే, పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్న సందేశమే ఖడ్గమవుతుంది. కానీ నీ బుర్రలో నుంచి పుట్టుకొచ్చే సందేశము ఖడ్గము కాదు. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించుట అనేది వేరు. కొంతమంది పాంప్లెట్లు వేస్తారు, ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్ముడు అని. పరిశుద్ధాత్ముడే వచ్చి చెప్పడు అక్కడ. విశ్వాసో బోధకుడు పాస్టర్ చెప్తాడు, ఆయన పేరు వేసుకోవడంలో తప్పేం లేదు. మరీ అతి అన్నమాట ఇది. పరిశుద్ధాత్ముడే వాళ్ళలో ఉండి మాట్లాడతాడు, కానీ ఈయన స్టేజ్ ఎక్కకుండా పరిశుద్ధాత్ముడు మైక్ పట్టుకొని మాట్లాడతాడా? ఆ పరిశుద్ధాత్ముడు వాడుకునే ఒక దైవ సేవకుడు ఉంటాడు, అతను పేరు వేయండి. ఆ బోధ పరిశుద్ధాత్మ చేత నింపుకుని వాడు ప్రకటిస్తే దేవుని ఆత్మ ఖడ్గం అవుతుంది. అది
లేకపోతే అది ఆయుధముగా పనికిరాదు. దుష్టుడు ఆ ప్రసంగాన్ని బట్టి అక్కడ ఇంకా విశ్వాసులను పాడు చేసే అవకాశం ఉంటుంది. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము మనము పట్టుకోవాలి. ఆ ఆత్మ ఖడ్గము అనే ఆయుధము మనము ధరించాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించి నిన్ను నడిపిస్తున్న సందేశం. కొంతమంది నా ప్రసంగాలు వాడుకున్న వాళ్ళు ఉంటారు. వారు సొంతంగా ప్రసంగాలు తయారు చేసుకోరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. వాడుకోవచ్చు, కానీ వారికి కూడా కొన్ని థాట్స్ అనేవి ఇస్తాడు కదా ప్రార్థన చేసుకొని ధ్యానించినప్పుడు. చాలామందికి వాక్యాన్ని ధ్యానించరండి. ఏదో ఒక విధంగా ఎదుటోడు ప్రసంగాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర అప్లై చేసేయాలి, మనకు నచ్చిన 4 జత చేసి. అందుకే అది ఆత్మ నడిపింపు అవ్వదు. ఆత్మ నడిపింపు అయిన వాడు ప్రార్థన చేసుకొని వచనాన్ని చదివి దాన్ని ధ్యానించి దాని ముందేటి వెనకేటి, దాని హిస్టరీ ఏంటి, దాని సత్యం ఏంటి, ఏ సందర్భంలో రాయబడింది, ఎందుకు రాయబడింది, దాని ఒక ఆత్మ ప్రభావం ఏంటి, ఆ మాటలో ఉన్న శక్తి ఏంటి, ఇవన్నీ ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ఆ వ్యక్తి బోధిస్తాడు చూశారు, అది ఆత్మ ఖడ్గము. ఆత్మ ఖడ్గము. అలాంటి వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ఈనాడు మనము ధరించుకోవాలి. ఉజ్జియా ఆయుధాలను సిద్ధపరిచాడు, సైన్యమును సిద్ధపరిచాడు, సైన్యానికి ఆయుధాలను సిద్ధపరిచాడు. మనము కూడా ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలను సిద్ధపరచాలి. శ్రమపడే మనస్సును, సత్యవాక్యం అనే ఆయుధమును, నీతి అనే ఆయుధమును, జ్ఞానం అనే ఆయుధమును, డాలు విశ్వాసం అనే ఆయుధమును, ఆత్మ ఖడ్గమనే ఆయుధమును మనము చేయాలి, సిద్ధపరచాలి, విశ్వాసులకు నేర్పాలి. ప్రతి విశ్వాసి ఈ ఆయుధాలను కలిగి ఉండాలి. చివరిగా ఒక మాట చెబుతాను. ఎఫెసీ పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. ప్రార్థన అనే ఆయుధము కూడా మనకి ఉన్నది, చాలా పవర్ఫుల్. ఈ ప్రార్థన అనే ఆయుధము దగ్గర స్తుతి అని కూడా పెట్టుకోవచ్చు. స్తుతి అనేది కూడా ఒక ఆయుధం. స్తుతులతో ప్రార్థన. పౌలు శీలలు స్తుతిస్తూ పాడుతూ ప్రార్థన చేస్తే సంఖ్యలు తెగిపోయి ఎరుకో గోడ పడిపోయేటట్లు స్తుతించారు, పడిపోయింది. స్తుతిస్తున్నప్పుడు విజయము కలిగింది. కనుక ప్రార్థన అనే ఆయుధము కూడా మనం కలిగి ఉండాలి. ఆరాధన అనే ఆయుధము కలిగి ఉండాలి. స్తుతి అనే ఆయుధము కూడా కలిగి ఉండాలి. కొంతమంది మంచి ప్రసంగికులు ఉంటారు, స్తుతించడం ఉండదు, ప్రార్థించడం ఉండదు. కొంతమంది ప్రార్థించటం ఏముంటుంది, వాక్యం చెప్పటం ఉండదు. ప్రార్థించుట, స్తుతించుట, ఆరాధించుట, వాక్యము సత్యవాక్యమును ప్రకటించుట, పరిశుద్ధాత్మతో నింపబడి బోధించుట, ఇవన్నీ మంచి ఆయుధములు. ఇవన్నీ మనము ధరించుకోవాలని, ఇవన్నీ మనము కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. దుష్టుడు ఈ ఆయుధాలు మన దగ్గర లేకుండా చేస్తాడు. భక్తి అంటే కానుక ఇవ్వటం, దశంభాగాలు ఇవ్వటం, దేవుని సన్నిధికి రావటం, ఉన్నాము కూర్చున్నాము వెళ్ళిపోయాం అన్నట్లుగా కొన్ని సంఘాల వారు చేస్తున్నారు. ఇంకా కొన్ని సంఘాల వారు ఫ్యామిలీ ఓరియంటెడ్. పాస్టర్ గారు వాక్యం చెప్తారు, పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తారు, కూతురులో కొడుకులో పాటలు పాడి ఆరాధన నడిపిస్తారు. ఇంకెవ్వరికి మైక్ ఊరాలు. ఇంకా విశ్వాసులు ఒట్టిగా వచ్చి వెళ్ళిపోవటమే. ఇంకా వాళ్ళు సైనికులుగా ఎప్పుడు తయారు చేస్తారు? వాళ్ళు హృదయాలలో ఈ ఆయుధాలను ఎప్పుడు నింపుతారు? వాళ్ళు హృదయమును అంబుల పొదిలో ఈ ఆయుధాలు కలిగి ఉండాలని ఎప్పుడు నేర్పిస్తారు? ఇంకో విషయం ఏంటంటే, ఉజ్జియా ఆ ఆయుధాలు ఇవ్వటమే కాదు, వాళ్ళని ట్రైనప్ చేశాడంటే అర్థం ఏంటో తెలుసా? ధైర్యముతో నింపాడు. ఆ ఆయుధాలను ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలో, ఏ సందర్భంలో వాడాలో నేర్పించాడు. ట్రైనింగ్ అనేది జరిగింది. మన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ సంబంధమైన ఆయుధాలను ధరించుకోవాలి. అప్పుడే యుద్ధములో మనకి విజయము కలుగుతుంది. దురాత్మలను జయించగలుగుతాం. దుష్టుని యొక్క శోధనలను జయించగలుగుతాం. శోధనలు జయించినప్పుడు, దుష్టుని జయించినప్పుడు, ఈ లోకాన్ని జయించినప్పుడు, పాపమును నీవు జయించినప్పుడు దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. నిన్నొక రాజుగా
ప్రభు చేస్తాడు. జయించువానికి నా సింహాసనం మీద నేను కూర్చుండనిస్తున్నాడు. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిస్తానన్నాడు. జయించువానికి జీవవృక్ష ఫలాలు భుజిస్తానన్నాడు. జయించువాని మీద జీవకిరీటం పెడతానన్నాడు ప్రభువు. కనుక జయ జీవితము మనం కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలను మనము ధరించుకొని ఉండాలి. వాటిని మనము కలిగి ఉండాలని బైబిల్ మనకి చెబుతుంది. ఆశీర్వాద ప్రసంగాలకి ఈ ప్రసంగానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏదో ఈ లోకములు నేను గొప్పవాడిని అనిపించుకోవాలనుకునే భక్తికి ఈరోజు ప్రసంగం ప్రకారంగా జీవించాలనే భక్తికి చాలా వ్యత్యాసం ఉన్నది. ప్రియమైన వారులారా, క్రీస్తు మనకు అనుగ్రహిస్తున్న ఆత్మ సంబంధమైన ఆయుధాలను మనము ధరించి యుద్ధానికి మనము సిద్ధపడాలి. అప్పుడు విజయము కలుగుతుంది. యేసు రెండవ రాకడకు ముందు అంత్య అబద్ధ క్రీస్తు లోకాన్ని పరిపాలించబోతున్నాడు. విస్తారమైన శ్రమలు లోకమంతటా క్రైస్తవుల మీదకి రాబోతుంది. అప్పుడు నువ్వు విజయము సాధించాలి అనంటే నీవు ఒక సైనికుడిగా మారాలి. ఆత్మ సంబంధమైన ఆయుధాలు కలిగి ఉండాలి. హృదయము నిండా ధైర్యము చేత నింపబడాలి. ఇది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సందేశము. దేవుడి వర్తమానము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు. ఎంతమంది వాక్యమును వింటున్నారో వినబోతున్నారో వారందరినీ క్రీస్తు సైనికులుగా మీరు మలచి ఆత్మ సంబంధమైన ఆయుధాలను వారు ధరించుకుని వారుగా చేసి దుష్టుని జయించగలిగిన ధైర్యముతో సామర్థ్యముతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.